హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చాలామంది ప్రజెంట్ కానిస్టేబుల్ సెలక్షన్ అయింది కదా, కానిస్టేబుల్ సెలక్షన్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే వెళ్ళబోతున్నారు. ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఆ ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉందన్నమాట. అయితే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే మనమైతే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీరుంటే అనేక మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చాలామంది ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అసలు ట్రైనింగ్కి ఎటువంటి ఐటమ్స్ పట్టుకుని వెళ్ళాలి అనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారు. ఆ ట్రైనింగ్కి సంబంధించి ఒక సూట్ కేసు అయితే పట్టుకెళ్ళాలండి. సూట్ కేసు అనేది పట్టుకెళ్ళాలి. సూట్ కేసు పట్టుకెళ్తే దానికి లాక్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక సూట్ కేసు కానీ, లేదా పెద్ద బ్యాగ్, ఎటువంటి బ్యాగ్ లాంటిది కానీ, మీకు మీ బట్టలు కానీ ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే అందులో పెట్టుకునేలాగా ఒక బ్యాగ్ కానీ, సూట్ కేసు కానీ, బ్యాగ్ కానీ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. అందులో ఏమేమి పట్టుకెళ్తారంటే ఒక డ్రెస్, సివిల్ డ్రెస్ అనమాట. ఒక డ్రెస్, సివిల్ డ్రెస్ అంటే షర్ట్ కానీ, జీన్ ప్యాంట్ కానీ తీసుకుని వెళ్తారు. అదేవిధంగా రెండు మామూలు టీ షర్ట్స్ పట్టుకెళ్తారు. ఇటువంటి మామూలు టీ షర్ట్స్, రెండు టీ షర్ట్స్, రెండు లోయర్స్, రెండు షార్ట్స్, ఒక 4 అండర్వేర్స్, లోపల వేసుకునేటువంటి బాడీ బన్నెలు ఒక 4 పెట్టుకెళ్ళండి. బాడీ బన్నెలు అది దానికి సంబంధించిన అవి అయితే తీసుకుని వెళ్ళండి. ఇక మామూలు బ్యాగ్ ఒకటి, ఏదైతే కాలేజీకి వెళ్తామో కాలేజీకి వెళ్ళేటువంటి బ్యాగ్, ఆ బ్యాగ్ ఒకటి తీసుకుని వెళ్తే మనకి అవుటింగ్ ఇచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా సెలవు పెట్టుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా దాని ఉపయోగం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అదొకటి తీసుకుని వెళ్ళండి. ఇక సేవింగ్కి సంబంధించి సేవింగ్ కిట్ తీసుకెళ్ళాలి. అందులో మిర్రర్ ఉండాలి, అద్దం ఉండాలి, సేవింగ్ క్రీమ్ ఉండాలి, సేవింగ్ బ్లేడ్స్, సేవింగ్ కిట్ అంతా మొత్తం కిట్కి దానికి సంబంధించిన అంతా బ్రష్తో సహా అందులో ఉండాలన్నమాట. ఆఫ్టర్ సేవింగ్, ముందు సేవింగ్ చేసుకోవడానికి ఆఫ్టర్ సేవింగ్ లోషన్స్ అన్నీ కూడా దాంట్లో తీసుకుని వెళ్ళండి. మొత్తం మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. అదేవిధంగా పేస్ట్కి సంబంధించి పేస్ట్ తీసుకెళ్ళండి. దానికి సంబంధించిన బ్రష్లో, దానికి సంబంధించినటువంటి ట్రంక్ క్లీనర్ అన్నీ తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా ఫ్రెష్ అవ్వడానికి సబ్బులు, అదేవిధంగా బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా బట్టలోకి వాష్ చేసుకునే సోప్స్, దానికి సంబంధించిన వాషింగ్ సంబంధించిన బ్రష్లు అన్నీ పట్టుకుని వెళ్ళండి. అదేవిధంగా ఒక జత చిప్పర్స్ అయితే పట్టుకుని వెళ్ళండి. టర్నింగ్ ఇవన్నీ కావాలంటే ఒక ప్లేట్ కావాలి. ఒక ప్లేటు మనం అక్కడ భోజనం చేయడానికి దానికి. అదేవిధంగా ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఒక గ్లాస్ కూడా ఉండాలి, ఎందుకంటే రాగి మోల్ట్ అది వేస్తారు కాబట్టి ఇక్కడ తాగడానికి అదొకటి కావాలి మనకి. అదేవిధంగా ఒక బకెట్ కావాలి మనకి, ఎందుకంటే స్నానం చేయడానికి కానీ, బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ, వీటన్నిటి కూడా ఒక బకెట్ అయితే అవసరం ఉంటుంది. బకెట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి మీరు. బకెట్తో పాటు ఒక మగ్గు కూడా కొనుక్కోండి. మగ్గు స్నానం చేయడానికి కానీ, సేవింగ్ చేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మగ్గు కూడా ఒకటి అయితే తీసుకెళ్ళాలండి. ఇంకా ట్రైనింగ్కి సంబంధించి ఇంకేం తీసుకెళ్ళాలంటే ప్యాడ్కి సంబంధించినటువంటి ఒక 3 లాంగ్ బుక్స్, దానికి సంబంధించిన మంచి పెన్నులు అవైతే తీసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం మనకి ట్రైనింగ్కి సంబంధించిన ఒక దుప్పటి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ దుప్పట్లు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనకంటే ఒక దుప్పటి ఉంటే మంచిది కాబట్టి ఒక దుప్పటి పట్టుకుని వెళ్ళండి. ఇంకా మ్యాక్సిమం ఏదైతే ట్రైనింగ్ కిట్ ఉందో ఆ ట్రైనింగ్ కిట్లో మీకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ అందులో వచ్చేస్తాయండి. దానికి సంబంధించిన యూనిఫామ్ కానీ, దానికి సంబంధించినటువంటి కాకి నిక్కలు కానీ, పీటీకి సంబంధించిన పీటీ డ్రెస్ కానీ, షూస్కి సంబంధించిన షూస్, జంగిల్ షూ కానీ, కట్ షూ కానీ, రన్నింగ్ షూ కానీ, లాంగ్ షూ కానీ, పటికి చేయడానికి పటికి సంబంధించిన షూ కానీ, గ్రౌండ్ షీట్ కానీ, అవర్ సగ్ కానీ, దానికి సంబంధించిన వాటర్ బాటిల్, అదేవిధంగా పాలిష్ బ్రష్కి సంబంధించిన అన్నీ కూడా అందులో, గ్రౌండ్ షీట్ అన్నీ అందులో వచ్చేస్తాయండి. ఆల్మోస్ట్ చాలామంది అడుగుతున్నారు, అన్నీ అందులో అయితే వచ్చేస్తాయి. కిట్కి సంబంధించి మీరైతే ఏమి డబ్బులు పే చేయని అవసరం లేదు. ఇక ట్రైనింగ్కి సంబంధించి ఇంకేది కావాలన్నా మీరైతే ఒక 10,000 క్యాష్ వరకు పట్టుకుని వెళ్ళండి. ఒక 10,000 క్యాష్ వరకు కాక మీరు పట్టుకుని వెళ్తే అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఒక 5,000 వరకు, 5,000 లేదా 6,000 వరకు మెస్కి అడ్వాన్స్ అనేది కట్టవలసి ఉంటుంది కాబట్టి మెస్ అడ్వాన్స్ సంబంధించి అందుకనే ఒక 10,000 అనేది పట్టుకుని వెళ్తే ఒక 5,000 అక్కడ కట్టిన 5,000 మీ అవసరాల కోసం ఉంటాయి. ఇంకా ఇంటి దగ్గర నుంచి రకరకాల పచ్చళ్ళు అయితే పట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరైతే కొత్తగా ట్రైనింగ్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి వంటలో మీకు కొత్తగా ఉండొచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి పచ్చళ్ళు ఒక 2-3 పచ్చళ్ళు కానీ, కారపొడి లాంటివి కానీ ఏమైనా ఉంటే పట్టుకుని వెళ్ళండి. అదేవిధంగా వాటర్ కిట్లు ఒకటి పట్టుకుని వాటర్ కిట్లు పట్టుకెళ్ళినట్లయితే మీకు వేడి నీళ్ళు కాసుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ కిట్కి సంబంధించి వాటర్ కిట్లు పట్టుకుని. అదేవిధంగా మొబైల్ పట్టుకెళ్తారు. మొబైల్ ఛార్జర్ కూడా క్యారీ చేయండి. మొబైల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరైతే క్యారీ చేయండి. ఒక బోర్డు ఉన్నా బాగుంటుంది మీకు, ఎందుకంటే అందరూ ఛార్జింగ్ ఒకేసారి పెట్టుకుంటే బోర్డుకు ఇబ్బంది అయింది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి
మీకు పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక బోర్డు మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. దానికి సంబంధించిన అదైతే పట్టుకుని వెళ్ళండి. ఇది ప్రాథమికంగా మనకి కావాల్సినవి. ఇవి ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అక్కడైతే కొనుక్కుంటాం. ఎందుకంటే మీకు స్టైఫండ్ అనేది 4500 అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిగిలినవన్నీ కూడా మీకు వచ్చేటువంటి ఆ అమౌంట్స్లో కానీ లేదా 5000 10,000 పట్టుకెళ్తారు. 5000 అక్కడ అడ్వాన్స్ కట్టి 5000 ఉంటుంది కాబట్టి ఈ 5000లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి వేస్ట్ ఖర్చులు అవి చేయకుండా చాలా జాగ్రత్తగా మీరైతే మేనేజ్ చేయండి. ఇది ట్రైనింగ్ సంబంధించిన థింగ్స్ ఏమేమి పట్టుకెళ్ళాలనేది. ఎక్కువ ఐటమ్స్ ఏమి పట్టుకెళ్ళదు. మీకు కావాల్సినవన్నీ కూడా అక్కడైతే మీరు కొనుక్కుంది. కానీ ఇక్కడ నుంచి క్యారీ చేసే ఈ బకెట్లు ఇవన్నీ కూడా అక్కడ కొనుక్కోండి. ప్లేట్స్ కానీ బకెట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీరైతే అక్కడ ఒక రోజు చూసుకుని ఒక ఈవినింగ్ టైం వెళ్ళి బయటికి స్టార్టింగ్లో అయితే బయటకు పంపిస్తారు. తర్వాత పంపరు కాబట్టి మీరు వెళ్ళిన రోజునే బయటికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలో అన్నీ కూడా అక్కడే మీరు పర్చేస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.